టెక్స్టైల్స్ కాంపిటీషన్లో ఆనంది డిజైన్స్ పాడు చేసిన జీవన చెంప పగలగొట్టిన ఆదిత్య. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక పూజారి గారితో ఆనంది మాట్లాడినప్పుడు అసలు విషయం చెప్తుంది. ఆదిత్యకు తను జ్యోతి సూర్యల కూతురనే విషయం తెలుసని చెప్పడంతో ఇక పూజారి గారు మరి కుటుంబంలో అందరికీ తెలుసా అంటే తెలీదు, ఎవరికి తెలిసే అవకాశం లేదు, తెలియనివ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు నా ఈ విషయం గురించి తెలిస్తే ఖచ్చితంగా అందరూ నేను కావాలనే ఇదంతా చేశానంటారని ఆదిత్య గారు కూడా తెలియనివ్వలేదు అని చెప్పని అంటుంది. ఇక అలా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు కూడా మరి మీ అత్తయ్య గారు నిన్ను క్షమిస్తే ఈ గొడవలన్నీ ఉండవు కదా అని చెప్పని అంటాడు. మా అత్తయ్య గారు నన్ను అంత తొందరగా క్షమించదు పూజారి తాత. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూడా ఆవిడ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటుంది ఆనంది. నిజంగానే సునంద అక్కడ ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన చేతికి ఆనంది ఇచ్చిన తాంబూలం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి ఆనందిని సునందను శశికాంత్ వచ్చి పలకరిస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అంటే నిద్ర పట్టట్లేదు అంటుంది. ఎలా నిద్ర పడుతుంది? మనం ఒక వ్యక్తి గురించి తప్పుగా ఆలోచిస్తూ ఉంటే, తప్పుగా అనుకుని అదే దృష్టితో వాళ్ళని చూస్తూ ఉంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడు ఏం ఆలోచిస్తుంది, ఏం ఆలోచన వస్తుంది? మనశ్శాంతిని కోల్పోతాం సునంద అని చెప్పని అంటే, అందుకే ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా అసలు ఆ వ్యక్తి మన జీవితంలో లేకుండా పోతే ఏ గొడవ ఉండదనుకుంటున్నాను అని అంటుంది. అంటే ఏమనుకుంటున్నావు అని అంటాడు ఇక శశికాంత్ అయితే. దాంతో ఆదిత్యని ఆనందని విడదీస్తాను, ఇక వాళ్ళిద్దరూ కలిసే ప్రసక్తే లేదు అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు సునంద? చాలా పెద్ద తప్పు చేయాలనుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు అంటే ఇదే కరెక్ట్ అండి. ఇక ఆనంది మన పిల్లాడి జోలికి రాకుండా ఉంటుంది అని అంటుంది. సునంద మాటలతోటి శశికాంత్ బాధపడుతూ, చూడు సునంద, ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ ఆలోచన నుంచి నువ్వు విరమించుకోకపోతే భగవంతుడు కూడా నిన్ను క్షమించడు అని చెప్పేసి ఇక శశికాంత్ వెళ్ళిపోతాడు. ఈ మాటలు జీవన వింటుంది. సునంద ఇక ఆదిత్యను ఆనందిని ఇద్దరినీ వేరు చేయాలనుకుంటోంది అని చెప్పి విని ఈ విషయం అలేఖ్యకి చెప్పాలని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఉదయాన్నే ఆఫీస్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తుంది ఆనంది. ఆ మీటింగ్ ఏంటి అంటే హైదరాబాద్ టెక్స్టైల్ కాంపిటీషన్ జరగబోతోందని, ఆ కాంపిటీషన్లో మన కేడీ గార్మెంట్స్ కూడా పాల్గొనబోతోందని చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు. అసలు మనం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం అని అంటే, ఎస్, మనం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం కాబట్టి అంతమందిలో మనం గనుక నిలదొక్కుని నిలబడగలిగితే, విన్ అవ్వగలిగితే ఇక మనకు వచ్చే యూజ్ అంత ఇంత కాదు అంటూ ఉంటే, ఇంత పెద్ద కాంపిటీషన్లో మనం వెళ్ళి నిలబడటం అంటే ఉన్న పరువుని తీసుకోవడమే అంటుంది సునంద. అలా అనేసరికి, లేదండి, ఉన్న పరువుని మనం తీసుకోము, మంచి మంచి డిజైన్స్తో మనం ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా ఆ డిజైన్స్ నచ్చే విధంగా మనం డిజైన్ చేసుకుంటాం అని అంటుంది. ఇక ఈలోపు జీవన, అసలు ఈ కాంపిటీషన్లో మనం పాల్గొనటం వల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే, ఎస్ జీవన, ఇది చాలా యూజ్ఫుల్ కాంపిటీషన్ మన వరకు అయితే అంటాడు ఆదిత్య. అన్న తర్వాత, ఎలా బావగారు అని అంటే, కోట్ల రూపాయలు పెట్టి మనం పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కేడీ గార్మెంట్స్కి ఉంది. ఎందుకంటే వీఆర్ న్యూలీ లాంచింగ్. బట్ ఎప్పుడైతే మనం ఈ కాంపిటీషన్లో విన్ అవుతామో ఆటోమేటిక్గా ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళే మనకు కోట్ల రూపాయలు పెట్టి పబ్లిసిటీ చేస్తారు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో కేవలం పబ్లిసిటీలోనే మనం కోట్ల రూపాయలు మిగిల్చుకోగలుగుతాం. అది మన పెట్టుబడికి యూజ్ అవుతుంది కదా. అట్లీస్ట్ ఒక 10 crores అయినా మనం దీనికోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ 10 CR మన పెట్టుబడికి యూజ్ అవుతుంది కదా. అలా మనం సేవ్ చేసుకున్నట్టే, అండ్ మన డిజైన్స్ కూడా ఈజీగా మార్కెట్లోకి వెళ్ళిపోతాయి అని అంటాడు ఆదిత్య. ఈ విషయంలో ఆనంది గారికి ఇంకా ఆదిత్య గారికి చాలా చక్కటి అవగాహన ఉన్నట్టుంది అని అంటే, ఎంతైనా వాళ్ళు పార్ట్నర్స్ కదా, సో అలాగే వాళ్ళు ఒకరితో ఒకరు ఆలోచించుకుని నడుస్తారులే అంటాడు చైతన్య. చైతు అంటుంది సునంద, అదే మమ్మీ, వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ అంటున్నా అని అంటాడు. ఇక అయిపోయిన తర్వాత స్టాఫ్ అందరికీ కంగ్రాట్స్ చెప్తుంది, ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఇక తర్వాత ఆదిత్య కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది ఆనంది. ఆదిత్య కూడా ఆనందికి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. అయిపోయిన తర్వాత ఇక మొత్తం మీద చాలా హ్యాపీగా
ఆనంది అయితే ఉంటుంది. ఇక అలా ఉన్నటువంటి టైంలోనే ఈ కేడీ గార్మెంట్స్ నుంచి డిజైన్స్ అన్నీ కూడా రెడీ చేయాలి అని చెప్పి స్టాఫ్ మొత్తాన్ని కూడా ఈవినింగ్ కల్లా నాకు న్యూ డిజైన్స్ ఎక్కడ కూడా మనం ఈ డిజైన్ చూడలేదు అనేటటువంటి విధంగా నాకు డిజైన్స్ కావాలి అని చెప్పి చెప్తుంది. ఇక సరే అని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకుంటారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. జీవన ఇక అలేఖ్యం తీసుకుని వెళ్ళి నీకు గుడ్ న్యూస్ చెప్పనా అంటుంది. ఏం గుడ్ న్యూస్ చెప్తావు? నా బొంద గుడ్ న్యూస్. ఇక్కడ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు అతుక్కుపోతున్నారు. నాకు ఇంకా నువ్వు చెప్పే గుడ్ న్యూస్లు ఏమీ లేవు ఇక్కడ అని అంటుంది. అని నువ్వనుకుంటున్నావు, బట్ అసలు విషయం నీకు చెప్పనా అంటుంది. ఏంటి అని అంటే, ఒసే పిచ్చిదానా, మా అత్తగారు ఆనందికి ఆదిత్య గారికి శుభ్రంగా డివోర్స్ ఇప్పిద్దాం అనుకుంటుంది. ఆదిత్య సింగిల్ అయిపోబోతున్నాడు అంటుంది. ఇలాంటివే చెప్పి నా బుర్ర పాడు చెయ్యి, నా ఆలోచనలు ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. చివరాఖరికి వచ్చేసరికి ఏది జరగదు. ఆనంది ఆదిత్యను వదలటం అంత ఈజీగా జరిగే పని అనుకుంటున్నావా జీవన అని అంటుంది అలేఖ్య. నువ్వు ఇలాగే నీరసించిపోవే, అక్కడ జరిగే పనులు జరుగుతూ ఉంటాయి అని అంటే, ఏంటి అలా అంటావు అంటే, ముందు ఆనంది ఏం చేస్తుందో చూద్దాం పద అని వెళ్ళి చూసేసరికి అక్కడ ఆదిత్యకు ప్యూన్ కాఫీ తీసుకెళ్ళిస్తాడు. కాఫీ సిప్ చేసి, ఇది కాఫీయా? ఎన్నిసార్లు చెప్పను నీకు కాఫీ పెట్టడమే రాదు, నువ్వు అసలు నాకు ఎప్పుడు కాఫీ తీసుకురాకు పో అని చెప్పి తిడతాడు. ఇక ఆనంది ప్యూన్ని పిలిచి, ఆదిత్య గారికి నచ్చేలా కాఫీ పెట్టడం నీకు రాదా అంటే, లేదు మేడం, నేను ఎలా పెట్టినా ఆదిత్య గారికి నచ్చదు అని అంటాడు. ఎలా పెట్టాలో నేను చూపిస్తాను రా అని అంటే, అదుగు చూడవే, అది అల్లుకుపోవటం. అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటోంది ఆనంది, నువ్వు ఉన్నావెందుకు అని అంటుంది. ఈ లోపు ప్యూన్కి మంచి కాఫీ పెట్టించి పంపిస్తుంది. ఇక ఆ అరోమాకే ఆదిత్య కాఫీ వదలలేక సిప్ చేస్తూ ఉంటాడు. ఆదిత్య తాగడనుకున్నాను కదే అంటుంది అలేఖ్య. ఎందుకు తాగడు? పెళ్ళం చేతి కాఫీ తాక్కుండా ఉంటాడా అని జీవన అంటుంది. ఆదిత్య కాఫీకి సంబంధించి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటాడు. పనమ్మాయి కాఫీ తీసుకొచ్చిస్తుంది ఒకరోజు ఆనంది అలగడం వల్ల. ఆ కాఫీ తాగి, చిచి రోజు కాఫీ పెడుతున్నాం, నీకు తెలీదా ఎలా పెట్టాలో అంటే, ప్రతిరోజు మీ కాఫీ పెట్టేది ఆనంది గారు, నేను కాదు బాబు, నేను ఎలా పెట్టినా మీకు కాఫీ నచ్చదు కదా అంటుంది. దాంతో ఇక వెళ్ళి ఆనంది అలిగింది కాబట్టి ఆనందిని బుజ్జగించుకుని బతిమాలి బామాలి మొత్తానికి ఓకే చేసుకుని కాఫీ పెట్టించుకుంటాడు ఆదిత్య. ఆ సందర్భం గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ మూమెంట్స్ తన లైఫ్ నుంచి వెళ్ళిపోయాయని బాధపడుతూ కాఫీని సిప్ చేస్తాడు. ఆ సేమ్ టేస్ట్ ఆదిత్యకు తెలిసిపోతుంది. ఎవరు నేర్పించారు? ఆనంది మేడమా అంటాడు. అంటే ఇంక రేపటి నుంచి ఇలాగే ఉంటుంది సార్, మేడం చెప్పేశారు ఎలా పెట్టాలో ఏంటో అని అనేసరికి, సరే వెళ్ళు అని ఇక కాఫీ మొత్తం తాగి కప్ పక్కన పెట్టేస్తాడు. థ్యాంక్స్ ఆదిత్య గారు అని అనుకుంటుంది ఆనంది. ఇక ఇక్కడ అందరూ కూడా డిజైన్స్ అన్నీ రెడీ చేస్తారు. ఈవినింగ్కి మ్యాక్సిమం చాలా డిజైన్స్ వచ్చి చేరుతాయి. వాటన్నిటినీ కూడా సాగ్రిగేట్ చేసి వాటిలోంచి కొన్ని పిక్ చేసి పక్కన పెట్టుకుంటుంది ఆనంది. వాటిని ఆదిత్య దగ్గరికి తీసుకెళ్తే ఆదిత్య అన్నీ చూసి స్క్రూటనైజ్ చేస్తూ ఉంటాడు. ఇక అలా స్క్రూటనైజ్ చేస్తున్న టైంలోనే ఆదిత్యకు కొన్ని డిజైన్స్ నచ్చుతాయి. ఆనంది, ఈ డిజైన్స్ ఎవరు వేశారు అని అంటే, గెస్ చేయండి ఆదిత్య గారు అని అంటుంది ఆనంది. చెప్పు అని అనేసరికి, సరే కింద సంతకం చేశారు చూడండి అని అంటే, ఇక అప్పుడు ఏ అని ఉంటుంది. ఏంటిది ఏ ఎవరు వీళ్ళు అని అంటే, ఏమో నాకు మాత్రమే ఏం తెలుసు, కింద సంతకం ఉంది చూడండి అన్నాను, నేను చూశాను కాబట్టి అంటుంది. ఏ ఆనంది, ఎవరో తెలియకుండా ఇవి ఎవరి డిజైన్స్ అని చెప్పి మనం ప్రమోట్ చేయగలుగుతాం అని అంటే, ఇవి ప్రమోట్ చేసేంతలా ఉన్నాయా ఆదిత్య గారు అంటుంది. యా ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇండియన్ డిజైన్స్లో దీస్ ఆర్ ద బెస్ట్ అని అంటాడు. అయితే థ్యాంక్స్ ఆదిత్య గారు అంటుంది ఆనంది. నువ్వు దేనికి థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటే, ఇంకా దేనికి, వేసింది నేనే కాబట్టి అంటుంది. మరి ఏ ఏంటి అనగానే, ఒక ఏ మీరైతే ఒక ఏ నేను అంటుంది. ఆనంది అంటే, హలో, నేను నా పేరులో ఉన్న ఆనందిలో ఫస్ట్ లెటర్ ఏని, మా ఆయన పేరులో ఉన్న ఆదిత్యలో ఫస్ట్ లెటర్ ఏని కలిపి ఏ అని నా పెన్ నేమ్గా పెట్టుకున్నాను, దానికి కూడా పర్మిషన్ కావాలా ఏంటి అని అంటుంది. నువ్వేదైనా పెట్టుకో నాకెందుకులే కానీ అని ఈ డిజైన్స్ అయితే ఫైనల్ చేయి అని అనేసరికి, బాగుంది, మన డప్పు మనమే కొట్టుకున్నట్టు ఆనంది వేసిన డిజైన్స్ని మీరు ఫైనల్ చేస్తున్నారు, మరి ఇంతమంది డిజైన్స్ వేయడం దేనికో అంటుంది జీవన. అందరూ వెయ్యాలి జీవన, లెక్క ప్రకారం నువ్వు కూడా వెయ్యాలి, వేయలేదే అంటాడు.
అంటే నాకు వేరే పనుంది బావగారు, అందుకే వేయలేదు అంటుంది. అంటూ ఇంతకీ జీవన డిజైన్స్ని సారీ ఆనంద్ డిజైన్స్ని మీరు ఎందుకు ఫైనల్ చేసినట్టు అని చెప్పానంటే, అవి ఆనంద్ డిజైన్స్ అని నేను ఫైనల్ చేయలేదు, ఆ డిజైన్స్ బాగున్నాయి కాబట్టి నేను ఫైనల్ చేశాను అని అంటాడు. ఇక సునంద అదంతా విని ఎలా ఉన్నా దాని డిజైన్స్ నువ్వు ఫైనల్ చేసేలా అదే చేసుకుంది, నాకు అర్థమవుతోంది అది అని అంటూ ఇక మొత్తానికి సరే అది ఆ డిజైన్స్ బాగున్నాయా నచ్చాయా అంటే అవును మామ్ దీస్ ఆర్ వెరీ నైస్ అని అంటాడు. సరే అయితే వాటిని పక్కన పెట్టించు అని ఇక డిజైనర్ సెక్షన్కి ఇచ్చేసి ఇవి ఫైనల్ అయిన డిజైన్స్, సో ప్రింట్కి రెడీ చేయండి అని చెప్పేసేసి ఇక అనేసరికి ప్రింట్ అండ్ స్టిచ్చింగ్కి వాటిని పంపించేస్తారు. ఇక డిజైనింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ 2 డేస్లోనే హెచ్టిసి స్టార్ట్ అవబోతోంది. సో దానికి సంబంధించి ఈవినింగ్ అన్నీ తర్వాత రోజుకి రెడీ చేసి వాటన్నిటిని హెచ్టిసికి పంపిస్తారు. ఆ డిజైన్స్తో చాలా ఇంప్రెస్ అయినటువంటి హెచ్టిసి బృందం ఇక వాటిని ఫైనల్ చేసుకుని కాంపిటీషన్కి కేడీ గార్మెంట్స్ని ఓకే చేస్తుంది. దాంతో వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక కేడీ గార్మెంట్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరితో పాటు అంటే హైదరాబాద్లో ఉన్న టెక్స్టైల్ కంపెనీస్ అన్నిటితో పాటు వాళ్ళు కూడా అందులో పాల్గొంటారు. ఇప్పుడు ప్రతి కంపెనీ నుంచి మోడల్స్ ఇద్దరు అంటే ఒక పెయిర్ వచ్చి వాళ్ళు చేసినటువంటి డిజైన్స్ని వాళ్ళే ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అండ్ దిస్ ఈజ్ అ సర్ప్రైజ్, మేము అసలు ఫస్ట్ నుంచి ఇది ప్లాన్ చేసుకోలేదు, బట్ ఇట్ విల్ బి నైస్ అనుకున్నాం, అందుకోసమే అని అనేసరికి ఇక ఆ చైతన్య ఆదిత్య వంక ఆనంది వంక చూస్తూ ఉంటే ఇంకప్పుడు ఆదిత్య ఆనంది వంక చూస్తాడు. ఏంటి గట్ల చూస్తున్నారు అని అంటుంది. పదం వెళదాం అని అంటాడు. అదేంటి నేనెందుకు అంటే మరి లేకపోతే నువ్వు నేను కాక నీ ప్లేస్లో ఇంకో మోడల్ని తీసుకొచ్చి నుంచోబెట్టమంటావా అంటాడు. గదేంది ఆదిత్య గారు గట్లంటారు మీరు, ఇప్పుడు మనిద్దరం పోతే అత్తయ్య గారు అంటే నేనేదో ఒకటి చెప్పుకుంటాను కానీ పద, ఇక్కడ నువ్వే ఉంటావనే విషయం నీకు తెలుసు, మళ్ళీ నేను అడిగేదాకా అంటూ ఉంటాడు. అంటూ ఆనంది చిన్న నవ్వు నవ్వి ఇక వెళ్ళి తను డిజైన్ చేసినటువంటి డ్రెస్సెస్ అన్నిటినీ కూడా రెడీగా పెట్టుకుంటుంది ఇక వేసుకోవటానికి. ఆదిత్య గారు అన్నీ రెడీ చేసి పెట్టినా ఒక పేరు తర్వాత ఇంకొక పేరు వేసుకుని వచ్చేయడమే మనం, ఓకేనా అని చెప్పి ఇదిగోండి ఇది ఫస్ట్ పేర్ అని చెప్పి అంటుంది. సరే అంటాడు ఆదిత్య. ఇక ఆనంది వెళ్ళి డ్రెస్అప్ అయి బయటకు వస్తుంది. ఈలోపు ఆదిత్య నేను కూడా డ్రెస్అప్ అయి వస్తాను, ఈలోపు నువ్వు మేకప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేకప్ వేయించుకో అని అంటాడు. సరే ఆదిత్య గారు అని చెప్పి ఆనంది ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు వస్తుంది జీవన. యాక్చువల్లీ జీవన ఏమనుకుంటుందంటే అక్కడ ఆదిత్య ఉండి ఉండడు అని చెప్పి ఇక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డ్రెస్సెస్ అన్నింటినీ కూడా చూసి వీటితోటి ఇప్పుడు నువ్వు స్టేజ్ షో ఇస్తావు, అక్కడ కేడీ గార్మెంట్స్ నంబర్ 1 ప్లేస్కి వస్తుంది, అప్పుడు ఆనంది ఆనంది అంటూ అందరూ పొగుడతారు. పొగట్టమే కాదు ఆల్రెడీ ఈ కేడీ గార్మెంట్స్ సెలెక్ట్ అయిపోయింది అని చెప్పి చెప్తారు. అంతే కదా, అంతే కదా జరగబోయేది. ప్రతి చోట నీ విజయాన్ని చూస్తూ అందులో నా పతనాన్ని చూసుకోలేక చచ్చిపోతున్నాను అని అంటూ జీవన అక్కడ ఉన్నటువంటి డ్రెస్సెస్ మీద కలర్ వేసేస్తుంది. ఆ కలర్ వల్ల ఆ డ్రెస్సెస్ డిజైన్స్ మొత్తం మారిపోతాయి. దాంతో ఇక జీవన అయితే గట్టి గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఎస్, ఇదే కావాలి నాకు, ఆనంది పతనం కావాలి నాకు అని చెప్పని నవ్వుకుంటూ ఇక అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నటువంటి జీవనకు ఎవరు గదిలో ఉన్నారేమోనని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఇక జీవన అలా బయటకు వెళ్ళగానే ఇటు ఆదిత్య బయటకు వస్తాడు. జీవన, నువ్వు ఎంత కపటమైన దానివి, ఎన్ని దురాలోచనలు చేస్తున్నావు, చాలా వికెట్ మైండ్ ఇది అని అనుకుంటూ ఆనందికి ఫోన్ చేస్తాడు. చెప్పండి ఆదిత్య గారు అంటే అయిపోయిందని ఇది అంటే జస్ట్ ఇప్పుడే అయ్యింది, వస్తున్నా ఉండండి అనగానే అయితే సరేరా అని అంటాడు. ఇక ఆనంది అక్కడికి వస్తుంది. వచ్చి రావడంతో డ్రెస్సెస్ అన్నీ చూసి గిదేంది ఆదిత్య గారు గిట్లయిపోయినాయి అని అంటే అదే ఆనంది, వీటన్నిటిని ఎలా సరి చేయాలి అని అంటాడు. సరిచేసుడు ఏంది, అసలు గిట్లు ఎవరు చేసిరు అని చెప్పని అంటుంది. అదంతా తర్వాత మాట్లాడుకుందాం, అసలు వీటిని సరిచేసే అవకాశం ఉందా లేదా అని అంటే చూస్తాను ఆదిత్య గారు అని చెప్పి కళ్ళంట నీళ్లు తెచ్చుకుని కన్నీరు అలా కారుతూ ఉంటే ఆ కన్నీళ్లను తుడుచుకుంటూనే ఆనంది వాటన్నిటినీ క్లియర్ చేసుకుంటుంది. మొత్తానికి డ్రెస్సెస్ అయితే నార్మల్ స్టేజ్కి వస్తాయి. ఇక వాటన్నిటిని కూడా కొంచెం ఫ్యాన్ వేసి అలా ఆరబెట్టి ఆదిత్య గారు
గదికి లాక్ చేసుకుని పోదాం, మళ్ళీ ఎవరైనా ఏదైనా చేసిరు అనుకోండి, ఇక అంతే పరిస్థితి అంటే అవసరం లేదు వదినా, నేనుంటాను ఇక్కడ అంటూ చైతన్య వస్తాడు. ఇక ఆదిత్య ఆల్రెడీ చైతన్యకు ఫోన్ చేసి ఇక్కడ ఉండమని చెప్పడంతో చైతన్య అక్కడికి వస్తాడు. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా డ్రెస్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతారు స్టేజ్ మీదకి. ఒక్కొక్క పెయిర్ వేసుకుని వెళ్ళి వాళ్ళు ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అంతా కూడా వావ్ సూపర్ డిజైనింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మొత్తానికి అన్ని కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఈ టెక్స్టైల్ కాంపిటీషన్కి వచ్చారో వాళ్ళంతా కూడా వాళ్ళ డిజైన్స్ని ప్రదర్శించడం అయిపోయిన తర్వాత ఇక ఫైనల్లో ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా చాలా మంచి డ్రెస్ అనమాట. ఇంకది కళ్ళు తిప్పుకోలేనంత డిజైన్ తోటి వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు చాలామంది, ఈవెన్ జడ్జెస్తో సహా. అయిపోయిన తర్వాత ఈ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళు ఎవరో మనం లంచ్ తర్వాత అనౌన్స్మెంట్ జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళకి 15 crores సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే వావ్ 10 crores అనుకున్నాను, 15 crores ఆనంది అనగానే అదే కదా ఆదిత్య గారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉండేసరికి ఇక అందరూ కూడా లంచ్కి వెళ్తారు. లంచ్కి వెళ్ళినప్పుడు ఆదిత్య చాలా సీరియస్గా కనపడతాడు. ఏమైంది ఆదిత్య గారు గట్లున్నారు అంటూ ఉంటుంది. ఈలోపు సునంద వచ్చి ఆది ఇక్కడికి రా అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి ఏంటి అలా ఉన్నావు అని అంటే, మమ్మీ ఈరోజు నేను కొన్ని పనులు చేయబోతున్నాను, ఆ విషయాల్లో నువ్వు అడ్డు తగలొద్దు, నన్ను అడ్డం కొట్టొద్దు అని అంటాడు. ఏంటి అది ఏం చేయబోతున్నావు అంటే చెప్తాను, ముందు లంచ్ చేయండి అని చెప్పేసి అంటాడు. లంచ్ అయిపోయిన తర్వాత విన్నర్ అనౌన్స్మెంట్ జరగబోతూ ఉంటుంది. ఇక విన్నర్ అనౌన్స్మెంట్ జరగబోతున్న టైంలోనే అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటే అండ్ ద విన్నర్ ఇన్ దిస్ హెచ్టిసి ఈజ్ కేడీ గార్మెంట్స్ హూ వర్ ద ఫస్ట్ కాంపిటీటర్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతుంది ఆనంది ఇంకా ఆదిత్య ఇద్దరు కూడా. సునంద కూడా ఆశ్చర్యపోతుంది, మనం కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాం కానీ డిజైనింగ్ అంతా కూడా ఆనంది చేసింది, వాటికి ఇంత రెస్పాన్స్ వచ్చింది, ఆనంది ఏదైనా చేయగలదు అని మనసులో అనుకుంటుంది. ఇక అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళే వేరే కంపెనీస్ వాళ్ళు కేడీ గార్మెంట్స్కి వరుస పెట్టి ఆర్డర్స్ ఇచ్చేస్తారు. ఇక బ్రాండింగ్ మీదే, కాకపోతే సేల్స్ మాత్రం మావి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటారు. ఇక అలా కొంతమంది అయితే మాకు రెడీ చేసి ఇస్తే చాలు, బ్రాండింగ్ మేము వేసుకుంటామంటే నో నాట్ ఎట్ ఆల్, బ్రాండింగ్ మాత్రం ఎవరికి ఇవ్వం అని చెప్పేసి ఆదిత్య చైతన్య మాట్లాడుతూ ఉంటారు. అక్కడికక్కడే దగ్గరగా ఒక 100 CR ఆర్డర్స్ వచ్చేస్తాయి అన్నమాట. దాంతో ఇక ఒక్కసారిగా జీవన ఇంకా షాక్ అయిపోతుంది. ఇంకంతా అయిపోయి ఆఫీస్కి వస్తారు. ఆఫీస్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో అందరికీ ఫస్ట్ మంత్ శాలరీతో పాటు ఈ ఆర్డర్ మనకు వచ్చినందుకు అండ్ హెచ్టిసిలో మనమే నంబర్ 1 ప్లేస్లో నిలబడినందుకు 1 మంత్ శాలరీ బోనస్గా ఇస్తున్నాను అని ఆనంది చెప్పేసరికి ఎవరిని అడిగి ఈ ప్రకటన చేశావు అంటుంది జీవన. ఎవరిని అడగాలి అంటాడు ఆదిత్య. అదేంటి బావగారు, అత్తయ్య గారితో ఒక మాట చెప్పాలి కదా అని అంటే, నాకు చెప్పారు కదా సరిపోదా అని అంటే, బావగారు మీరు మొత్తం మీ చేతుల్లోకి తీసుకుంటున్నట్టున్నారు, అత్తయ్య గారిని దాటిపోతున్నారు అని అంటే, నువ్వు మీ అత్తగారి చేతుల్లో ఉన్నావా ఏంటి, నేను దాటిపోతున్నానని చెప్పని అంటున్నావు అంటే ఏమైంది బావగారు అంటే, ఏమైందా అని చెప్పి ఇక జీవన చెంప చెళ్ళు మనిపిస్తాడు ఆదిత్య. సునంద ఆది అనగానే ఈ విషయం గురించినమ్మా నీకు చెప్పింది, నన్ను అడ్డుకోవద్దు ఆపొద్దు అని అంటాడు. అదేంట్రా అని అంటే, అసలు మేము మధ్యాహ్నం ర్యాంప్ వాక్ కోసం డిజైన్స్ అన్ని రెడీ చేసుకుని డ్రెస్సెస్ రెడీగా పెట్టుకున్న తర్వాత జీవన వచ్చి వాటన్నిటి మీద కలర్స్ వేసింది. ఆ కలర్స్ వల్ల డిజైన్స్ నాశనం అయిపోతాయని చెప్పి తను అనుకుంది. కానీ ఆనంది వాటన్నిటిని సరిచేసింది. అందువల్లే అంత చక్కగా మేము ఆ ర్యాంప్ వాక్ చేయగలిగాం అని అంటూ ఉంటే, అబద్ధాలు ఆడకండి ఆదిత్య బావగారు అని అంటుంది. నోర్మై జీవన, నువ్వు ఎవరూ లేరనుకున్నావు, కానీ నేను లోపల డ్రెస్ అవుతూ ఉన్నాను. నేను డ్రెస్అప్ చేసుకుంటున్న టైంలోనే నీ వాయిస్ వినపడింది, నువ్వు చేసిన వికటాటహాసం కూడా వినపడింది అని అంటాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవన. చైతన్య వచ్చి కుక్కతో ఒక వంకర అన్నయ్య అంతే, ఆవిడ చెయ్యలేదు, చేసేవాళ్ళని చూసి ఓర్చుకోను లేదు అని అనేసరికి సునంద వెంటనే, ఏంటి జీవన ఇది, ఇలాంటి పనులు ఎప్పటి నుంచి చేయటం మొదలుపెట్టావు అని అనేసరికి, అది కాదత్తయ్య గారు అంటే, ఛీ
ఇంత చీప్గా ఎందుకు ఆలోచిస్తున్నావు జీవన అంటూ వెళ్ళిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.